యుద్ధం అంటే ఆయుధాలతో చేసేదే యుద్ధం అని కొంతమంది అనుకుంటారు. ఆయుధాలతో చేసే యుద్ధము విషాదంతో ముగుస్తుంది. కానీ అవగాహనతో కూడుకున్న ప్రజలకు అవగాహన కల్పించి ప్రజల్ని కార్యోన్ముఖులను చేసి ఒక ఐడియాలజికల్ వార్ చేస్తే ఒక యుద్ధాన్ని గెలవచ్చు, ఒక దేశానికి స్వతంత్రాన్ని సాధించవచ్చు అని చెప్పి మహాత్మా గాంధీ గారు నిరూపించారు. వారి వారసత్వంగా ఈరోజు మనం ఈ పరిపాలనను కొనసాగిస్తున్నాం. ఈ దేశంలో వివక్ష ఉంది. అది కులాల మధ్యలోనే కాదు, మహిళల మధ్యలో, పురుషుల మధ్యలో రకరకాల వివక్షలు ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలో వివక్ష లేదని అనుకోకండి. అప్పుడప్పుడు మనం అమెరికా చాలా అభివృద్ధి చెందిన దేశం అంటాం, అప్పుడప్పుడు మనం చూస్తున్నాం. అక్కడ ఉండే వివక్ష అక్కడ ఉంది. అక్కడ పేదరికం లేదని కాదు, మనకంటే అత్యంత నిరుపేదలు ఉన్నారు. కానీ అక్కడ కష్టపడే వారికి గుర్తింపు ఉన్నది, ముందుకెళ్ళే వాళ్ళకు అవకాశం ఉన్నది. మన దగ్గర కూడా వివక్ష ఉన్నది, కానీ కష్టపడే వాళ్లకు గుర్తింపునివ్వాల్సిన బాధ్యత ఇంకా మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా మనం అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వాల మీద ఉన్నది. అందుకే ఈరోజు ప్రత్యేకంగా మహిళా జర్నలిస్టులతో కలిసి, ఎందుకంటే నా ఈ ప్రయాణంలో చాలామంది మిత్రులు ఉన్నారు, మహిళా జర్నలిస్టులు కూడా చాలామంది వెల్ విషర్స్ ఉన్నారు. వాళ్ళందరి ప్రోత్సాహమో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏది కాకపోయినా డెస్క్లో ఉన్నప్పుడు మన మీద అనుచితంగా వ్యాఖ్యలు చేసినప్పుడు కనీసం అది ప్రసారం చేయకుండా ఆపడంలోనైనా మీ సహకారం ఉన్నది. చెడు అని భావించినప్పుడు ఆ చెడుని నియంత్రించడానికి మీరు అందించే సహకారం, అది కూడా ఒక రకంగా నా ఎదుగుదలకు ఉపయోగపడ్డది. ఒకవేళ చెప్పాల్సి వచ్చినప్పుడు రాసిచ్చిన దానికంటే ఒక 2 మంచి మాటలు కూడా మీరు చెబితే అది ప్రజలకు ఇది నిజమే అని భావించి, ఎందుకంటే మహిళలు ఏది చెప్పినా విశ్వాసం నమ్మకం ఎక్కువ ఉంటుంది. మేము నిజం చెప్పినా కూడా మా వాళ్ళు అది కొంచెం తక్కువ ఉంటుంది. అందుకోసమని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలనే కాదు, ఈ సమాజంలో సగభాగమైన మీరు, ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అని అంటే మహిళల యొక్క ఆర్థిక వ్యవస్థ, మహిళల యొక్క అవకాశాలను మెరుగుపరచాలి అనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము, మా ప్రభుత్వం యొక్క విధానం. 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047కి $3 ట్రిలియన్ ఎకానమీ ఇక తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని మేము భావిస్తున్నాం. ఈరోజు 2.5% జనాభా ఉన్న మనం దేశ ఆర్థిక వ్యవస్థలో 5% మనం జీడిపిని కంట్రిబ్యూట్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రం నుంచి. జనాభా మోర్ ఆర్ లెస్ సెటిల్ అయిపోయింది, పెద్దగా పెరగడం లేదు తెలంగాణ జనాభాలో. మేమిద్దరం మాకొక్కరు అనే పరిస్థితి వచ్చింది. అట్లీస్ట్ మేమిద్దరం మాకిద్దరు అనే వ్యవస్థ వస్తే మన జనాభా పెరుగుతుందేమో. ఒకప్పటి ప్రభుత్వ విధానం వల్ల, కుటుంబ నియంత్రణ వల్ల తెలంగాణలో ఉండే పాపులేషన్ స్టెబిలైజ్ అయిపోయింది, పెద్దగా పెరగడం లేదు. కానీ ఆర్థికంగా పెరగడానికి అవకాశం ఉంది, పెట్టుబడులను ఆకర్షించడానికి అవకాశం ఉంది. ఈ పెట్టుబడులు ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి అవకాశం ఉంది. తద్వారా బలమైన ఆర్థిక వ్యవస్థగా రాణించి ఈరోజు $200 బిలియన్ ఎకానమీగా ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 8 సంవత్సరాలలో $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలి. ఈ దేశ ఆదాయంలో ఈరోజు 5% తెలంగాణ నుంచి భాగస్వామ్యం ఉంటే 2047 నాటికి 10%కి మనం పెంచాలనే లక్ష్యంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి సంబంధించిన బృహత్తరమైన ప్రణాళికలను తెలంగాణ రాష్ట్రం సిద్ధం చేసుకున్నది. అందుకే గ్లోబల్ సమ్మిట్ ఆర్గనైజ్ చేసినాం, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలను ఆహ్వానించినాం. మనం క్యూర్ అని కోర్ అర్బన్ రీజియన్ని ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 1,34,00,000 జనాభా ఉంది. ఈ 1,34,00,000 జనాభా 2,100 స్క్వేర్ కిలోమీటర్స్ లోపల ఉంది. ఈరోజు ఈ క్యూర్ని సర్వీస్ సెక్టర్గా మార్చాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయి, కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు ఉన్నాయి. ఈరోజు లివబుల్ సిటీ నుంచి నాన్ లివబుల్ సిటీగా మారే ప్రమాదం ఉంది. ఢిల్లీని చూసి ఎంత కాలుష్యం ఉందో. పొలిటికల్ క్యాపిటల్ ఇస్ ఢిల్లీ, కానీ స్కూల్స్ హాలిడే, గవర్నమెంట్ ఆఫీసులు హాలిడే, పార్లమెంట్కు హాలిడే ఇచ్చే పరిస్థితి వచ్చింది. దీని కారణం విశ్లేషించండి. ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్, అక్కడ నివసించలేని వర్షాలు వస్తే ఆ నగరం అతలాకుతలంగా మారిపోతున్నది. బెంగళూరు
ఐటీ క్యాపిటల్. ఈరోజు అక్కడ ఉండే ట్రాఫిక్ జాములు, కాలుష్యము, ఇతర సమస్యల వల్ల ఆ నగరానికి ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నారు. చెన్నై కూడా వర్షాలు వస్తే వరదలతో మునిగిపోతున్నది. కల్కట్టా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్లలో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఈజ్ హైదరాబాద్. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఈ నగరాన్ని ఈ దేశంలో ఉండే అన్ని మెట్రోపాలిటన్ నగరాల కంటే ఒక మంచి నగరంగా తీర్చిదిద్దిండ్రు. కానీ ఇది సరిపోదు. అందుకే ఈరోజు మా ప్రభుత్వం ఈ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ దేశాలలో ఉండే నగరాలతో పోటీ పడాలనుకుంటున్నాం. ఒక టోక్యోతోనో, ఒక సింగపూర్తోనో, ఒక సౌత్ కొరియాతోనో, న్యూయార్క్తోనో మనం ఈరోజు కాంపీట్ చేయాలనుకుంటున్నాం. సో అంతర్జాతీయ నగరంగా మారాలి అని అంటే ఈ 2100 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉన్న ఏరియాని కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దాలి. ఈ కాలుష్యరహిత నగరంగా ఒక కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ, ఇట్ ఈస్ కాల్డ్ క్యూర్. దీన్ని క్యూర్ చేయాలని మేము అనుకుంటున్నాము. దానికి మహిళా జర్నలిస్టులుగా మీరందరూ సహకరించాలి. రెడ్ కేటగిరీ, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమల్ని ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు బయటికి తరలించాలని ఒక ప్రణాళిక తీసుకున్నాం. ఇవాళ ఈ నగరంలో కాలుష్యాన్ని వెదలజల్లే వాహనాలన్నిటిని కూడా నిషేధించడం ద్వారా, ప్రైవేట్ వాహనాలను నిషేధించే కంటే ప్రభుత్వంలో నడిచే హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2800 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. మా పొన్నం ప్రభాకర్ గారి ఆస్తి. కానీ అవి డీజిల్తో నడిచి ఎంతో కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. అందుకే ప్రభుత్వం ఒక పాలసీగా తీసుకున్నది. 2026 డిసెంబర్ లోపల ఈ 2800 డీజిల్ బస్సులను జిల్లాలకు తరలించి 100% ఈవీ బస్సులను హైదరాబాదు నగరంలో మనం తేబోతున్నాము. ఆల్రెడీ 500 బస్సులు వచ్చినాయి. ఇంకా 2300 బస్సులు డిసెంబర్ లోపల హైదరాబాదు నగరంలో బై డిసెంబర్ 9, 2026 లోపల ఒక్క డీజిల్ బస్సు కూడా ఈ నగరంలో ఉండదు. నేను మీకు మాట ఇస్తున్న ఈ బస్సులను అన్నిటిని తరలించి ఈవీ వెహికల్స్ని విత్ ఏసీ. ఇది ముఖ్యంగా మహిళలకే ఉపయోగం. ఎందుకంటే ఉచితంగా బస్సులో ఒక ఏసీ ఈవీ వెహికల్లో కాలుష్యం లేని బస్సులో మీరు ప్రయాణించడానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఈరోజు 2 లక్షల ఆటోలు ఉన్నాయి. రెట్రో ఫిట్టింగ్ కింద ఇప్పుడు డీజిలో, కిరోసిన్తోనో, ఇతర ఇంధనంతో ఈరోజు నడుస్తున్నాయి. వాటన్నిటిని కూడా రెట్రో ఫిట్టింగ్ అంటే మొత్తం ఈవీ కింద 2 లక్షల ఆటోలను మార్చాలని ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. తొందరలోనే ఆ కార్యాచరణను కూడా ముందుకు తీసుకొని వస్తున్నాం. ఈరోజు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ని మనం బ్యాన్ చేయదలుచుకున్నాం ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్. అదేవిధంగా ఈ పరిశ్రమలను, రెడ్ కేటగిరీ, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలను నగరం బయటికి తరలించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇవాళ ఈ నగరంలో ఎవరు ఈవీ వెహికల్ కొనుక్కున్నా జీరో ట్యాక్స్. మీరు ఏ వెహికల్ కొనుక్కున్నా మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వసూలు చేస్తున్నారు పొన్నం ప్రభాకర్ గారు. కానీ ఈవీ వెహికల్ కొనుక్కుంటే జీరో ట్యాక్స్. మీకు కాస్ట్ ఎఫెక్టివ్గా వెహికల్స్ కొనుక్కోవడానికి ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం. కళాశాలలకు వెళ్ళే ఆడపిల్లలకు తొందరలోనే, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సాధ్యం కాకపోవచ్చు, తొందరలోనే స్కూటీస్, ఈవీ వెహికల్స్ని ఆడపిల్లలకి ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ నగరాన్ని ప్రక్షాళన చేయడానికి, ఈ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎవరైనా వచ్చి ఇవాళ రేపు ఎయిర్ క్వాలిటీ అందరు చెక్ చేస్తున్నారు. మీరు పొద్దున్నే చూడంగానే హైదరాబాద్ ఆరెంజ్ కేటగిరీకి వచ్చింది. తొందరలోనే మనం ఇట్లనే వదిలేస్తే రెడ్ కేటగిరీకి పోద్ది. ఈరోజు ఎస్టీపీలు కొన్ని కట్టినాం, కానీ అవి సరిపో. ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ రోడ్ల మీదకి వదిలేసింది. శానిటేషన్ పని లేదు. ఈరోజు చెత్త ఎత్తమంటే 5000 ఆటోలు ఉచితంగా ప్రభుత్వం కొనిస్తే చెత్త ఎత్తాల్సిన ఆటో వాళ్ళు ఈరోజు మేము చేయము, మేము చేసిందే చెల్లుద్ది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒక పక్కన జర్నలిస్టులు రోడ్ల మీద చెత్త అడ్డగోలుగా ఉన్నదంటున్నారు. మరి దానికి నియమించిన కార్మికులు పనిచేయాలి కదా, వాళ్ళతో పని చేయించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖకు ఉన్నది కదా. దోమలు పెరిగినాయి అంటున్నారు.